ఈరోజు 10 రూపాయల డబ్బు కోసం ప్రభు నమ్ముకున్న వాళ్ళు లేరా? ఏదో 10 రూపాయల ధనాన్ని కోసం మనుషులను సంతోషపెట్టే ముఖస్థుతి చెప్పే మాటలు మన దగ్గర లేవా? ఈరోజు చాలా మంది సేవకులు కూడా ఇలానే తయారవుతున్నారు. ఎట్లా? పొగిడితే వీళ్ళకేమొస్తాయి చెప్పండి? డబ్బులు వస్తాయి. పొగడకుంటే డబ్బులు వస్తున్నాయా? పొగడటం లేదంటారా మనుషులను? సేవకులు ఉన్నది ఉన్నట్టు సత్య సువార్త చెప్తే ఎవరైనా డబ్బులు ఇస్తారా? ఎవరు ఇయ్యరు. ఈరోజు సేవకులు కూడా ఎలా తయారవుతున్నారంటే జనాలను ఎలాగైనా సరే మభ్యపెట్టి సోది చెప్తున్నారు. నీకు అలా జరుగుతాయి, దేవుడు నాకు చూపిస్తా ఉన్నాడు. ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళి ఒక పాస్టర్ గారు చెప్తా ఉన్నారు, ఇదిగో ఫలానా ఆయన నాకు గణపొస్తా ఉన్నాడు, అప్పుల్లో ఉన్నాడు, దేవుడు ఈ రాత్రి తన అప్పులు తీసివేయబోతున్నాడు, ఇదిగో ఫలానా రోగంతో నా రోగం అంతా పోబోతా ఉంది. ఒకడు వ్యభిచారం చేసి వచ్చి కూర్చున్నాడు, వాడు గణపలేదా నీకు? ఒకడు దొంగతనం చేసి కూర్చున్నాడు, వాడు గణపలేదా నీకు? సినిమాలు చూసి వచ్చినాడు గణపలేదా నీకు? ఉండరా లేదా వాళ్ళల్లో? వీళ్ళే గణపొచ్చారా? అంటే నువ్వు చెప్పేది సోదే కాదా? పాపం చేసిన వ్యక్తి ఒక్కడు కూడా లేదా జనంలో? అందరు నిన్ను ఆశీర్వదించబడిన వాళ్ళే ఉన్నారు అక్కడ. నువ్వు దాన్ని ఖండించవు, దాన్ని ఖండిస్తే నీకు డబ్బులు ఇయ్యరు. నువ్వు సోదే చెప్తున్నావు, అబద్ధ మాటలు చెప్తున్నావు, అబద్ధ బోధకులాగా తయారవుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, డబ్బుల కోసం మనుషులను రాబట్టుకోవడం కోసం సోది చెప్తున్నారా? నీకు అలా జరుగుతాయి, ఇలా జరుగుతాయి, అలా చేస్తాం, ఇలా చేస్తాం అని చెప్పేసి ఈరోజు సంఘాలు కూడా పాడైపోతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుల సంతోషం కోసం సంఘాలు మారే వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా? ఆ పాస్టర్ గారు ఏమనుకుంటాడో, ఈ పాస్టర్ గారు ఏమనుకుంటారో, అక్కడికి వెళ్తే అలా జరుగుతుంది, ఇక్కడికి వెళ్తే ఇలా జరుగుతుంది, మభ్య పెట్టి సోది మాటలకు బానిసలైపోయి సంఘాన్ని పరిచయం విడిచిపెట్టి భ్రష్టులైపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించు, ఈరోజు నీ జీవితం ఎలా ఉంది?